వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ మల్లిక. సోషల్ మీడియా వల్లనే నేటి యువత పాడైపోతుందని, ఉమెన్ ట్రాఫికింగ్ కూడా పెరుగుతూ వస్తుందని, దీన్ని అరికట్టడమే కూటమి ప్రభుత్వ బాధ్యత అని అన్నారు ఏపీ రాష్ట్ర మహిళా కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. రాష్ట్ర మహిళా కమిషన్ విజయవాడ ఆర్పీఎఫ్ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని రైల్వే ఆడిటోరియంలో వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయపాటి శైలజ హాజరయ్యారు. సోషల్ మీడియా ద్వారా స్నేహం, ప్రేమ పేరుతో యువతులు, మహిళలు మోసపోవటమే కాకుండా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంతో పోల్చి చూస్తే రాష్ట్రంలో ఉమెన్ ట్రాఫికింగ్ కేసులు చాలా వరకు తగ్గాయని, ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రించడానికి రైల్వే పోలీసులతో కలిసి పనిచేస్తామన్నారు రాయపాటి శైలజ. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అధికారులు పాల్గొని మాట్లాడారు. All the stakeholders involved in anti-human trafficking efforts. This involves government, local police, GRP, RPF, Child Welfare Committee, District Child Protection Units. So all the members who have come here have been given extensive expert guidance in order to improve their efforts against the human trafficking, especially the children and women. So Andhra Pradesh Women Commission అలాగే రైల్వే వాళ్ళతో కలిపి డివిజన్ రైల్వే మేనేజర్ షణ్ముగం గారితో కలిపి ఈ రోజు అది ఇందాక చెప్పినట్టు అందరు స్టేక్ హోల్డర్స్, ఆర్పిఎఫ్, జిఆర్పి, అలాగే డబ్ల్యూసిడి డిపార్ట్మెంట్, సిడబ్ల్యూసి, సల్సా, డాల్సా వీళ్ళందరినీ కూడా పిలిచి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ఈరోజు సెషన్ పెట్టడం జరిగింది. దీనికి పిఎం నాయర్ గారిని రిటైర్డ్ ఐపీఎస్ డిఐజీ ఎన్డీఆర్ఎఫ్, ఆయన ఎక్స్పర్ట్ అనమాట యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. ఆయన ఇండియా కూడా స్టేట్ వైజ్ అన్ని స్టేట్స్ తిరుగుతూ అంటే ఎలా చేయాలి, ఏంటి ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, విక్టిమ్తో ఎలా మాట్లాడాలి, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా రాబట్టాలి. ఎందుకంటే చాలా మంది ట్రామాకు గురవుతారు కాబట్టి మనం అడిగిన వెంటనే చెప్పరు. సో మనం ఎలా విక్టిమ్తో మాట్లాడాలి, అలాగే కన్విక్షన్ రేట్ పెంచడం, ఇవన్నీ కూడా వాటి మీద చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఇంతకుముందు కంపేర్ చేసి ఇప్పుడు మనకి చాలా వరకు కూడా కేసెస్ తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఎఫెక్టివ్ ఆర్పిఎఫ్ వీళ్ళు డిటెక్షన్ కానివ్వండి, కేసెస్ డిటెక్ట్ చేయటం, సస్పీషియస్గా ఉన్న వాళ్ళు ఏమైనా పట్టుకోవటం, అలాగే డిజిటల్ యూజ్ కానివ్వండి, ఏఐ యూజ్ కానివ్వండి, అలాగే పాజిటివ్ పోలీసింగ్, శక్తి యాప్ కూడా ఒక్కొక్కసారి కొన్నిసార్లు హెల్ప్ చేస్తుంది ఇలాంటి వాటి కేసెస్లో. సో వీటన్నిటి గురించి మన ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఆయన ఎక్స్పీరియన్స్ చెప్పడం, మనం ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు. అలాగే ఏపీలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఒకప్పుడు కాలేజెస్లో అది స్టార్ట్ చేశారు ఈయన నాయర్ గారు సమ్ టైమ్ బ్యాక్, చాలా ఇయర్స్ క్రితం. వాటిని మళ్ళీ స్ట్రెంగ్తన్ చేయటం. సో మనకి చూస్తే మనం కనుక కన్విక్షన్ రేట్ అనేది పెంచితే డెఫినెట్లీ ఇప్పుడున్న నంబర్ మనకి ఈ ఇయర్ 126 కేసెస్ ఉంటాయని ఒక ఇండియా రిపోర్ట్ ఉంది. మనం వీఆర్ ఇన్ ద 6th ప్లేస్. అంటే అదర్ స్టేట్స్ మహారాష్ట్ర, తెలంగాణ, బీహార్ వీటంతా తర్వాత కూడా మనం ఉన్నాం. దీన్ని ఇంకా ఎంతవరకు ఇంకా తగ్గించచ్చు అనేది, ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో ఇన్స్టా ఫ్రెండ్షిప్స్ ద్వారా కానివ్వండి, రిలేషన్షిప్స్ ద్వారా కానీ చాలా మంది ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోవటం మిస్సింగ్ కేసెస్గా, ఆ తర్వాత దే గెట్ కన్వర్టెడ్ ఇంటూ ట్రాఫికింగ్ కేసెస్. ఎందుకంటే ట్రాప్స్లో పడిపోయి ఫేక్ జాబ్ ఆపర్చునిటీస్, లేకపోతే రిలేషన్షిప్స్, లేకపోతే ఫోర్స్డ్ లేబర్, మైగ్రెంట్ వర్కర్స్. సో వీటన్నిటి మీద కూడా ఈరోజు అవేర్నెస్ క్రియేట్ చేయటం, మనం ఎలా యాక్ట్ చేయాలనే దాని మీద ఈరోజు కూడా సెషన్ జరిగింది. दुकान का कपड़ा बंद हो, ये कपड़े का दुकान या कपड़े का सिलाई होता है यहाँ दुकान में नेपाल आपके आसपास होता है. ये रशिया अगेन का लेडीज जेंटलमैन हमको इसलिए चाहिए, हमको टेक इट फॉरवर्ड. लास्ट आरपीएफ में हो या जिला पुलिस में हो, एसआरपी में हो या डीआरपी में हो, जहाँ भी हो दीजिए. युद्ध में इतना शक्ति है ही, उस शक्ति को आप चैनलाइज कर दिए. उनको बता दीजिए मानव व्यापार क्या होता है, उनको बता दीजिए ट्रैफिकिंग क्या होता है. देन व्हाट दे कैन डू, वेरी सच जाके रेस्क्यू करने के लिए बता रहा हूँ. बी अवेयर फर्स्ट. अरे बढ़िया सेटअप है एसी का भी है. दिस इज सोर्स एरिया. अब पंचायत प्रेसिडेंट को, पंचायत के लोगों को जानकारी है कि मानव व्यापार रोकना मेरा दायित्व है. आर्टिकल 23 में कॉन्स्टिट्यूशन मेरा రెస్పాన్సిబిలిటీ है. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.